నీకేం భయలేదు. ఇక వాళ్ళు నీ జోలికే రారు. నీకు నయమైందని నీలిమ వచ్చి చెప్పగానే రెక్కలుంటే ఎగిరొచ్చి నీ ముందు వాలాలనిపించింది తెలుసా సాగర్. నిజంగా దేవుడు చాలా గ్రేట్. అంత పెద్ద ప్రమాదం జరిగినా మళ్ళీ నిన్ను మామూలు మనిషిని చేసి నాకు అప్పగించాడు. అంటే ఇది మన ప్రేమ చేసుకున్న పుణ్యం సాగర్. ఎస్, హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ మొహాన్ని చూడగానే మిగిలిపోయిన ఈ మచ్చ మన ప్రేమకు గుర్తులా ఉందా? మన పరిచయానికి మచ్చగా మారిందా? నీ జవాబుతో నా జీవితం ఆధారపడింది. చెప్పు సుచి, ఇది గుర్తా మచ్చ? చెప్పు సుచి. నమస్కారం సార్లు. మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా తగిలేరా నీకు? లేదండి. అయ్యో 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 అయ్యో. ఎత్తు. ఇంకెక్కండి. మేమా? ఎక్కడికి? మీరు ఆడికి కావాలంటే ఆడికి తీసుకుపోతా. వద్దులే బాబు, వస్తే ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళం. మీరు ఎక్కండి సార్లో, నేను తోసుకుపోతా. ఎక్కడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ నీకివ్వటానికి మా దగ్గర డబ్బులు లేవు. పర్వాలేదు, నేను ఉన్నప్పుడు ఇద్దరులే. వారే వారే వారే. ఇదిగో చూడు, నువ్వు రిక్షా బాగా నేర్చుకుని ఎక్కి తొక్కడం వచ్చాక మేము నీ రిక్షా ఎక్కుతాం, సరేనా? ప్రస్తుతానికి ముష్టి మాస్టర్ పకీరే గారి బడి ఎక్కడా? నాకు తెలుసు. నాకు తెలీదు. పకీరే మాస్టర్ బడి తెలవదా? నరసింహస్వామి గుడిలా దాని కాడ. నరసింహస్వామి గుడి ఎక్కడ? రామస్వామి గుడి పక్కన. రామస్వామి గుడి ఎక్కడ? నరసింహస్వామి గుడి కాడ. నరసింహస్వామి గుడి ఎక్కడ? రామస్వామి గుడి పక్కనే. రామస్వామి గుడి ఎక్కడ? నరసింహస్వామి గుడి కాడ. నరసింహస్వామి గుడి ఎక్కడ? రామస్వామి గుడి పక్కన. ఎరక్కపోయి అడిగా, మమ్మల్ని వదిలేవయ్యా. మాకు తెలుసు బాబు, నరసింహస్వామి గుడి మాకు తెలుసు బాబు. నాకు రిక్షా దొక్కేది రాదు, ఇప్పుడే పడేసిన. మూతి ఇలా పెట్టుకోవాలి. ఏంట్రా వీడు రాక్షసుడు బాధ బాతున్నాడు? బతుకుంటే బలుసు తినచ్చు పద. అంతే. ఎవరు అదే నా రాజ్యంలోకి వచ్చి నన్ను కలగకుండా వెళ్ళేది? అక్కడండి. ఎందుకు వచ్చారా? ముష్టి టెక్నిక్ నేర్చుకుందామని. మరి పిక్నిక్ వచ్చిన వాళ్ళగా పారిపోతారే. మిమ్మల్ని చూసి భయం వేసి బాబోయ్. అంత భయంకరంగా ఉండాలా? కొట్టుడు ఏమిటండి? ప్రశ్న నన్నే ప్రశ్నిస్తారా? ఈ బొట్టుడేంటండి బాబు? మళ్ళీ ప్రశ్న. ఈ కొట్టడాలు మొట్టడాలు ఏమిటండి? నేనెవరినైనా ప్రశ్నించేటప్పుడు ఇలా కొట్టి ప్రశ్నిస్తాను. అదే వీడెక్కడ్రా? అదే నన్నెవరైనా ప్రశ్నిస్తే ఇలా మొత్తి సమాధానం చెబుతాను. ఇది నా టెక్నిక్. చాలా బాగుంది సార్. బావా, ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావు తండ్రి? ఏజ్ బార్ నిరుద్యోగులం, అడుక్కు తింటల్లో కూడా సక్సెస్ కాలేకపోయాం. మాకేమైనా టెక్నిక్లు నేర్పుతారా? మళ్ళీ అయితే మీ సంపాదనలో నాకు 3వ వంతు ఇవ్వాలి. ఓకేనా? ఓకే ఓకే సార్. శనివారం శివాలయంలో చెప్పులు కొట్టేసేవాళ్ళాగుండావు. ఇలా వెళ్ళడిగితే నీకెవడు బిచ్చమెయ్యడు. అందుకని నీకు పచ్చవాతం. నాకు పక్షవాతం ఏమిటండి? కదిలితేదంతా ఇది కరెక్ట్. ఇప్పుడెళ్ళడుక్కో, నీ బొచ్చ నిండా డబ్బులే. నన్ను కాదు, ఎల్లో ప్రాక్టీస్ లో ఉండు.
దొడ్లో ఆరేసిన చీరలు దుబ్బేసేవాళ్ళలాగా ఉంది నీ ఫేసు. నువ్వు వెళ్ళడిగితే ఎవడ బిచ్చమెత్తాడ్రా? అందుకని నీకు కుస్తూ. నాకు కుష్టి ఏంటండి? ఫిక్స్ అయిపో, ఫిక్స్ అయిపో. అయిపోయింది. ఈ చెయ్యి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మరి ఫేసు ఫిక్స్ అయిపోయింది బాబాయ్. కరెక్ట్. ఇలాగే ఫిక్స్ అయిపో, ఇలాగే ఫిక్స్ అయిపో. అదింతేదంతా. ఇప్పుడు అడుక్కో, నీ బొచ్చినండి ఆ డబ్బులే. పాపల మేరు ప్రభువులు మేము, పాపలు మేరు మేము, నాకు బట్టవాటం బాబు, పాపులు మీరు ప్రభువులు. ఏయి మీకు అక్కర్లేదు. మీ ఏడుపులో సంగీతం ఉంది. మీరు కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గం చెబుతాను. కూర్చోండి. రాయ్, ఆ పెట్టెత్తుకురా. సార్ ప్రశ్న కాదు, అనుమానం. పాపం ఇతని వేళ్ళు ఇలా ఎందుకు అయిపోయినాయి మీరు చెప్పద్దు. పెట్టి సరిగ్గా నేర్చుకోకపోతే మా గురువు గారు కొచ్చి ఇలా అయ్యాయి. కానీరా. దారామం చెయ్యండి, పుణ్యమొస్తది. 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 నీ ధర్మవద్దు ఏమొద్దు మేదులేరా నాయన, చచ్చిపోతారు బాబు. నువ్వు అడుక్కోటానికి పనికిరావు. ఎక్కడికి రా. నేను చెప్పినట్టంటే నిన్నేమీ చెయ్యను. అను, జేబులో చెయ్యి పెట్టి తీయండి డబ్బులు. డబ్బులో చెయ్యి పెట్టి తీయండి జేబులు. జేబులో చెయ్యి పెట్టి తీయండి డబ్బులు. జేబులో చెయ్యి పెట్టి తీయండి డబ్బులు. జేబులో చెయ్యి పెట్టి తీయండి డబ్బులు. మీరు అడుక్కోడానికి పనికారు. ఆపరా. నిజంగానే కాలో చెయ్యి తీసేస్తే తప్ప వీళ్ళు అడుక్కోవడానికి పనికిరారు. రాయ్, ఆ రంప పెట్టమంటారా? అసలే ఆలస్యం వస్తున్నాను. మధ్యలో ఏదో బ్రేక. సారీ సార్, మేము కావాలని తగలేదు. ఎలాగూ తగిలారుగా, ఈ పని కూడా పోయేటట్టుంది. అంతా మీ పుణ్యమే. పుణ్యమా? ఊరుకోండి సార్, జోకులేస్తారు. పుణ్యం చేసుకుంటే బిఏ చదివిన మాకు ఎప్పుడో ఉద్యోగాలు వచ్చేవి కదా సార్. చాలే ఊరుకోండియా. బిఏ పెద్ద బిఏ, ఎంఏ చదివి నేను ఈ పని చేసుకుంటున్నాను. ఎంఏనా? సీనియర్లే చీపురు పట్టుకుని చెత్త ఊడుస్తుంటే జూనియర్ల వెనకాల పుట్టపట్టుకోవడానికి సిగ్గెందుకు? సార్, మా వల్ల మీకు నష్టం జరిగినా మీ వల్ల మాకు గ్రేట్ హెల్ప్ జరిగింది సార్. ఉద్యోగం లేదని అడ్డమైన పనులు చేసే కంటే మీలాగా ఏదో ఒక జీవనోపాధి వెతుక్కుంటాం. నమస్తే. చాలు కానీ పని చేసిందా? సాయంకాలం అయింది, కూలి తీసుకొని పదా. మీకు తాయిదనా? ఇందా వెళ్ళే. ఏంటిది? నువ్వు స్త్రీ, నేను మేస్త్రీ. అదే ఇదే, ఇదే అదే. ఏసాలు ఇయ్యద్దు, నన్ను పోని. నువ్వు అట్నే అంటావు, నేనేమంటాను తెలుసా? వయసులో ఉండే ఆడపిల్ల ఇష్టపడితే సుఖం ఉంటుంది గానీ కష్టపడితే ఏం సుఖం ఉంటుంది అంటాను. నువ్వు తలూపావే అనుకో, నీకు ఏకంగా తులాభారమే ధరిపించేస్తాను అంటాను. నేనేమంటానో తెలుసా? అరిగిపోయిన చెప్పు ఇరిగిపోతాది అంటాను. మరి నేనేమంటానో తెలుసా? నువ్వు రేపటి నుంచి పనిలోకి రామాకు అంటాను. తొందరగా వెళ్ళిపో, లేకుంటే చేపట్టుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం నీ మెళ్ళలో 3 ముళ్ళు పట్టమే. అవును,